కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది జేబీఐటీలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. అందరూ శాఖాహారులే, కానీ బుట్టలో చేపలు మాత్రం మాయమైపోయాయి అన్నట్టుగా ఉంది అక్కడ వ్యవహారం. మొత్తమంతా కలిసి ఆ నివేదికను తొక్కిపెట్టారా? కొండపోచమ్మ సాగర్ అక్రమాలపై విజిలెన్స్ రిపోర్ట్ ఏమైపోయింది? దర్యాప్తు బృందం 6 నెలల క్రితమే రిపోర్ట్ ఇచ్చినా ఇంతవరకు కమిషన్ కూడా ఇందుకు చేరలేదు. ఎక్కడ తేడా కొడుతోంది? తెర వెనక ఎవరి హస్తం ఉంది? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలపై దృష్టి సారించింది. మొదట విజిలెన్స్, ఆ తర్వాత జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎంక్వైరీలు ఒకదాని తర్వాత ఒకటి నడిచాయి. సుమారు 2 ఏళ్ల పాటు సాగిన విచారణలో ఫీల్డ్ ఆఫీసర్ మొదలు సీఎస్ స్థాయి అధికారుల వరకు అందరినీ విచారించారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న నాటి మంత్రి ఈట్ల రాజేందర్ వంటి వారిని కూడా ప్రశ్నించారు. అయితే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దు అంటూ కొందరు బ్యూరోక్రాట్స్, రాజకీయ నాయకులు కోర్టును ఆశ్రయించారు. కానీ కింది స్థాయి అధికారులు, ఇంజనీర్లు, ఫీల్డ్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే బాధ్యులైన కొంతమంది ఇంజనీర్లపై చర్యలకు ఉపక్రమించింది. వాళ్లకు పదోన్నతులు, పదవీ విరమణ తర్వాత వచ్చే బెనిఫిట్స్ ని నిలిపివేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకటైన కొండపోచమ్మ సాగర్ విషయంలో విజిలెన్స్ అధికారుల తీరు చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టులోని సాంకేతిక, పరిపాలనాపరమైన లోపాలపై దర్యాప్తు పూర్తయి దాదాపు 6 నెలలు గడిచినా ఆ నివేదిక ఇప్పటివరకు ప్రభుత్వానికి అధికారికంగా అందలేదట. దర్యాప్తు బృందం తన నివేదికను ఉన్నతాధికారులకు అప్పగించినప్పటికీ అది అధికారికంగా ప్రభుత్వానికి చేరడంలో జాప్యం ఎందుకు జరుగుతోంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విచారణలో పలు లోపాలు వెలుగు చూసినట్టు తెలిసిందే. అంతేకాకుండా కొందరు అధికారులు సైతం బాధ్యులుగా తేలినట్టు సమాచారం. అయినప్పటికీ నివేదికను ప్రభుత్వానికి ఇవ్వడంలో జాప్యం వెనుక ఉన్నటువంటి మతలబేంటి అన్న ప్రశ్నలు పెరిగిపోతున్నాయి. కొందరి ప్రోద్బలంతో నివేదిక చివరి స్టేజ్లో ఆగినట్టు చెప్పుకుంటున్నాయి సచివాలయ వర్గాలు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణాల్లో బాధ్యులైన అధికారులకు ప్రమోషన్స్ నిలిపివేసింది ప్రభుత్వం. కానీ కొండపోచమ్మ సాగర్ పరిధిలో కొంతమంది అధికారులు బాధ్యులుగా తేలినప్పటికీ ఆ నివేదిక ప్రభుత్వానికి చేరకపోవడంతో ఈ అధికారులు మాత్రం రెగ్యులర్ గా ప్రమోషన్లు తీసుకుంటున్నారని తెలిసిందే. జూన్ ప్రమోషన్ల లిస్టులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు కూడా ఉన్నారట. ఇక రేపో మాపో రాబోయే మరో జాబితాలోనూ కొందరు వివాదాస్పద అధికారుల పేర్లున్నట్టు సమాచారం. విజిలెన్స్ నివేదికలో నమోదైన అంశాలు వెలుగులోకొస్తే అలాంటి పలువురు అధికారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. నివేదిక ప్రభుత్వ పెద్దలకు అందకపోవడానికి అదే కారణమన్న ప్రచారమూ జరుగుతోంది. దీనిపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఒకవేళ ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక చేరితే చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరుగుతోంది అన్నది ప్రధాన ప్రశ్న. గత ఆగస్టులోనే విజిలెన్స్ టీం కొండపోచమ్మ సాగర్ను సందర్శించి విచారణ చేపట్టింది. 2-3 నెలల పాటు కొనసాగిన ఈ విచారణ నివేదికను విజిలెన్స్ హెడ్ క్వార్టర్స్ కు పంపించినట్టుగా తెలుస్తోంది. డీజీ స్థాయి వరకు వెళ్లిన రిపోర్ట్ ఆ తర్వాత ఎంక్వైరీ కమిషన్ కు చేరాల్సి ఉంటుంది. విజిలెన్స్ టీం 6 నెలల క్రితమే నివేదికను కార్యాలయానికి పంపించినా ఇంతవరకు కమిషన్ చేతికి చేరలేదని, డీజీ నుంచి కమిషన్ కు వెళ్లినటువంటి తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో స్టడీ చేసి ప్రభుత్వానికి ఫైల్ సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఫైల్ ఇంతవరకు కమిషన్కే చేరుకోలేదట. దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి అన్న చర్చ ప్రస్తుతం శాఖలో కొనసాగుతోంది. మరొక వైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీర్లు గ్రూపులుగా విడిపోయి పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారట. ప్రాజెక్టుల వారీగా పనిచేసిన అధికారులు, ఇంజనీర్లు ఆకాశరామన్న ఉత్తరాలు రాయడం, దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులు చేయడం, మీడియా, పత్రికలకు సమాచారం ఇవ్వడంతో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా తెర మీదకొస్తున్నాయి. ఇందులో కొందరు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్లి తమపై చర్యలు తీసుకోవద్దని, ఇతర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇవ్వాలని, ప్రమోషన్లు కావాలని ఒత్తిడి తెస్తున్నట్టుగా సమాచారం. ఇలాంటి రకరకాల ఒత్తిళ్లతోనే పూర్తి నివేదిక ప్రభుత్వానికి చేరలేదని, అందుకే తప్పు చేసిన వారు తప్పించుకుని తిరుగుతున్నారు అన్న ప్రచారం జరుగుతోంది.